డాకు మహారాజ్ మూవీ ప్రెడిక్షన్ అనాలిసిస్ ఏదన్నా అనుకోండి. బేసిక్గా రివ్యూ కొంచెం లేట్ అయినా ఈ గ్యాప్లో నేనేం అనుకుంటున్నాను సినిమా ఎలా ఉండబోతుందో సినిమా చూసాక మీరు చూసేయండి, అయిపోద్ది. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమాలో ద గుడ్, బ్యాడ్ అండ్ ది అగ్లీ అని ఉన్నాయి, అన్నింటినీ కవర్ చేద్దాం. ఈ ఒంటి మీద 3 జాగాల్లో సయ్యేసుడు సానా తప్పు. ఆడు ఎవడు సయ్యేసినా ఉరుకుంటా పోయి అమ్మకి చెప్పాలే. ఓకే, మీరు మంచోళ్ళు చెప్పింది చేశారు. 225 వచ్చేసింది మనకి. ఇంత ఫాస్ట్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే స్పీడ్తో వెళ్తే 5 ఇయర్స్లో 500K అయిపోద్ది. నాకు కొంచెం అలానే అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, అయ్యే టైంకి అవుతుంది. ఇంకా దాని గురించి పక్కన పెట్టి వేరే వాటి మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఏంటో ఏదో మాట్లాడుతున్నాం అనుకోవచ్చు. విల్ టాక్ అబౌట్ ఇట్. ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికి అయితే మనం బాలయ్య జోన్లోనే ఉందాం. ఇందా మనం అనుకున్నట్టే ద గుడ్, ద బ్యాడ్ అండ్ ది అగ్లీ అనుకున్నాం కదా. అగ్లీ గురించి వచ్చేద్దాం. ఆల్రెడీ మనకి చిన్న గ్లిమ్స్ పడి ఉంటుంది. ఆ దంచుడు ఏంటండి అసలు. ఆల్రెడీ పబ్లిక్ హెస్ స్పోకెన్. ఇట్స్ ఆల్రెడీ చాలామంది వీడియోస్ చేశారు, చాలా ఇది వచ్చింది బ్యాక్లాష్ కూడా. బట్ వాట్ బుల్షిట్ ఈస్ దట్, ఇలా పెట్టి ఇప్పుడు ట్యాప్ దట్ అన్నట్లు మామూలుగా డ్యాన్స్ స్టెప్స్ ఏవో ఉంటాయి, ఇలా ఏదో టచ్ చేసి వదిలేస్తారు. అది పక్కన పెట్టి దంచు అని చెప్పి దప్ప గుద్దుడు ఏంటో పక్కా కమలు ఉంటుంది, గ్యారంటీ. అది ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా. మళ్ళీ ఐ డోంట్ నో మ్యాన్, సంథింగ్ ఇస్ వల్గర్ అబౌట్ ఇట్. వల్గర్ ఎందుకు అంటే ఆ స్టెప్ అలా కొట్టదు లేకుండా దంచినందుక, ఆ దంచడం పక్కన పెట్టాక బాలయ్య గారు ఇలా లుక్కులు అటే చూస్తూ ఉంటారు అందుక, లేదా అది చూసి ఏదో సాధించినట్టు డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఎస్ కమన్ అట్లా కొట్టు అన్నట్టు చూస్తారు అందుక. ఐ డోంట్ నో ఆర్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. ఏం జరిగింది అర్థం కాదు కానీ ఐ ఫెల్ట్ లైక్ దట్ ఈస్ హారబుల్. అండ్ ఐ హోప్ కొంచెం నాగవంశీ గారు సెన్స్లో ఉంటారు కాబట్టి ఆ పార్ట్ కసక్కని కట్ చేసి లాస్ట్లో పెట్టారు. సినిమా అయిపోయాక అలా వచ్చింది సాంగ్, అలా అంటే హ్యాపీ. లేదు వాళ్ళతో వేరేలాగా సినిమా స్టార్టింగ్లోనే పెడతాము అంటే ఇంకా వాట్ కెన్ వి డూ. ఇంకంతే. నా పాయింట్ ఏంటంటే స్టోరీలో ఫ్లోలో దెబ్బతినకూడదు. నాకు ఎవరో మళ్ళీ రీసెంట్గానే ఏదో లైవ్లో అనుకుంటే తెలిసింది ఏంటంటే లక్కీ భాస్కర్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ఉంటే కట్ చేసి ఇచ్చేసారంట, బికాస్ ఫ్లోకి డిస్టర్బ్ అవుతుందని. అలాంటి డెసిషన్స్ తీసుకొని మాలాంటి వాళ్ళు బతికించండి. అగ్లీ పక్కన పెట్టేశాం కాబట్టి మనం కొంచెం గుడ్ గురించి మాట్లాడుకుందాం. గుడ్ అంటే మరీ అని కాదు కానీ ఓకే, మాదిరిగా అనుకుందాం. సో బేసిక్గా మ్యాన్ ఆన్ ఫైర్ నాకు ఆ సినిమా అంటే కొంచెం ఇష్టం. డెంజిల్ వాషింగ్టన్ది చూడకపోవచ్చు. ఇప్పుడు కొంచెం పాతగా అయిపోయి ఉండొచ్చు, ఎడిటింగ్ కానీ ప్యాటర్న్ కానీ కొంచెం పాతగా ఉంది అంటే అనిపించచ్చు. కానీ నేను చూసినప్పుడు నాకు ఇప్పటికీ మంచి మెమరీస్ ఉంటాయి సినిమాతో. ఎందుకంటే మసాలా సటల్గా ఉంటుంది. కొంచెం ఈ సినిమాకి రిలేట్ అవుతారు, ఎందుకంటే నాకు అదే ఫీలింగ్ వస్తుంది. ఓ చిన్న పాప, కొంచెం ఒక బ్యాక్ స్టోరీ ఉన్న ఒక బ్యాడ్ కమ్ గుడ్ గై టైప్, ఒక గ్రే జోన్ గై ఉంటాడు, పాపతో క్యూట్గా ఉంటాడు, బయట వస్తే నరికేస్తాడు, ఆ టైప్లో ఉంటుంది ఫేజ్. అలాంటి జోన్లో వెళ్తుందేమో ఈ సినిమా. కొంచెం ఏజ్ అప్రాప్రియేట్, అపార్ట్ ఫ్రమ్ దట్ సాంగ్ ఏజ్ అప్రాప్రియేట్ రోల్స్ చేస్తున్నారు. ఐ లైక్ ఇట్. నెక్స్ట్ బీజిఎం, ఓఎస్టీ, సంథింగ్ వాట్ ఎవర్ దట్ ఈస్ మామూలుగా లేదు అసలు. డాకు అసలు ఆ బీట్ ఇంటే కొంచెం మంచి ఫీల్ వస్తుంది. బాలయ్య గారికి మాత్రం అదొకటి బాగా కలిసి వస్తుంది అనమాట. వీరసింహారెడ్డి సినిమా నాకు అంత ఎక్కకపోయినా ఆ బీజిఎం బాగుంటుంది. ఇంకేవో కొన్ని సినిమాల్లో కూడా బీజిఎం బాగుంటుంది. సో ఎలివేషన్ పండాలంటే బీజిఎం పండాలి. ఇప్పుడు జైలర్లో ఆ బీజిఎం తీసేస్తే క్యా హే జీ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ కూడా బాగా వర్కౌట్ అయింది. సో దట్స్ ఎ వెరీ గుడ్ యాసెట్. కానీ ఒకటే డౌట్ ఏంటంటే తమన్ గారు, మీరు అందరు హీరోస్ ఫ్యాన్స్, మరి రామ్ చరణ్ గారు ఫ్యాన్ కాదా? ఎందుకు డ్యూటీ చేయలేదు మీరు ఆ సినిమాకి? కమాన్ టెల్ మీ. నెక్స్ట్ బాబీ. నీకు కంఫర్టేనా? నాకు కంఫర్టే. ఆ టైప్లో బాబీ గారు ఐ హ్యావ్ ఇష్యూస్, బట్ ఓకే అది పక్కన పెడితే లాస్ట్ అనుకుంటా బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు వచ్చినాయి కదండి, వాల్తేరు వీరయ్య వర్సెస్ ఇది వీరసింహారెడ్డి. నాకైతే అప్పుడు ఉన్న రిలేటివ్గా చూసుకుంటే క్లియర్ ఫేవరెట్ వాజ్ వాల్తేరు వీరయ్య. ఇంకోటి రొట్టె అండి. సో ఐమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ మూవీ, ఐ లైక్ ఇట్ అని. రిలేటివ్గా చూసుకుంటే ఇది మైల్స్ బెటర్ అని నా ఫీలింగ్ అనిపించింది. సరే మనం పిచ్ మీటింగ్ చేసాం, దాంట్లో ఇష్యూస్ అన్నీ చెప్పాం. సో అది చూశాక అలాంటి వింటేజ్ టైప్లో ఏదన్నా కొత్తగా క్రియేట్ చేస్తారా, కొంచెం ఏదైనా కొత్తగా చేస్తారా అనేది చూడాలి ఈ సినిమాలో. సో బాబీ గారిని కూడా ఈ మూవీకి ఒక అసెట్లా అని నేను అనుకుంటున్నా, అట్లీస్ట్ ఫర్ నౌ. హోప్ఫుల్లీ ఆ వాల్తేరు వీరయ్యలో ఆ సాంగ్ ప్లేస్మెంట్ నుంచి కొంచెం నేర్చుకొని ఇక్కడ కొంచెం చూసుకుంటారు అనుకుంటున్నాను. అందులో సాంగ్ ఉంటుంది, నీకేమో అందం ఎక్కువ సంథింగ్, అదేనా? సో అసలు ఆ ప్లేస్మెంట్ ఉంటుంది, అబ్బా అసలు నెవర్ బిఫోర్ టైప్ అది. నెక్స్ట్ నాగవంశీ గారు. మీకు సర్ప్రైజింగ్గా ఉండొచ్చు కానీ ఐ హ్యావ్ కాన్ఫ్లిక్టింగ్ అనమాట. ఒకసారి ఇదంటారు, ఒకసారి అదంటారు, కానీ లాస్ట్కి మంచి ఇదే చేస్తారని నా ఫీలింగ్. లాస్ట్ టైం మనకి టిల్లు స్క్వేర్ వచ్చింది, అలానే మనకి లక్కీ భాస్కర్ వచ్చింది. సో ఈసారి కొంచెం ఇంకా నమ్మకం ఉంది. లెట్స్ సీ. పెద్ద హీరోస్ ఇంకా మరి దేవరా అంటే దేవరాలో మొత్తం చేయి పెట్టలేదు ఆయన. సో ఇది ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి కొంచెం ఉంది, ఏదో ఉంటే కానీ కొంచెం క్రియేటివ్గా కొత్తగా ట్రై చేస్తున్నారు. దేర్ ఆర్ ఇష్యూస్ అదర్ ప్లేసెస్, బట్ ఓవరాల్గా కొంచెం ఒక స్టాంప్ ఉందంటే కొంచెం నమ్మకం ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ చెప్తున్నావు బాగానే ఉంది. నీకు ఎక్కడ రెడ్ ఫ్లాగ్స్ అది ఇది ఏం అనిపించలేదా అంటే కొంచెం అయితే ఉందండి.
ఏముందిరా అంటే ఇప్పుడు కొన్ని గీతలు ఉంటాయి. లోయెస్ట్లో వినయ విధేయరామ ఉంటుంది, దానికి జైలర్కి ఒక గీత ఉంటుంది, అది దాటేస్తే ఇంక మరి వినయ విధేయరామ అయిపోద్ది. సో ఆ గీత పైన జైలర్ ఉంటుంది, జైలర్ మీద ఒక గీత ఉంటుంది, ఆ గీత పైన మ్యాన్ ఆన్ ఫైర్ ఉంటుంది. సో బేసిక్గా ఎలా చూసుకున్న 3-5 సినిమాలు ఉంటాయి, టెంప్లెట్ సినిమాలు. బేసిక్గా ఒక ఎమోషన్ ఉంటుంది, హీరోయిజం ఉంటుంది, ఇంటర్వల్ అప్పుడు రివీల్ ఉంటుంది, ఇవన్నీ తెలుసు మనకి. కానీ సినిమా చూస్తున్నప్పుడు మనం సినిమాల నుంచి బయటికి రాకూడదు, మనకి ఏది బయట అనిపించకూడదు. అమ్మ ఇప్పుడు వస్తుందిరా ఇది అనే టెంప్లెట్ ఫీలింగ్ రాకుండా టెంప్లెట్ చూపించాలి. కొంచెం చెప్పడానికి కౌంటర్ ఇంట్యూటివ్గా ఉన్నా చూసే వాళ్ళకి అర్థం అవుతుందండి. సినిమాలో మనం ఇన్వాల్వ్ అయిపోవాలి, అది మన ఇష్యూ కాదు, వాళ్ళ ఇష్యూ అనమాట. దే హ్యావ్ టు మేక్ షూర్ ఆఫ్ దాట్. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఇంకొంచెం మాట్లాడాలి. టెంప్లెట్ ఈ సినిమాలో కూడా కొంచెం బాలయ్య 2 జోన్స్లో ఉన్నట్టున్నారు. ఇంకా ఫాదర్ డై, సన్ కమ్, ఇవన్నీ చూసాం, రివెంజ్లు, బాహుబలి అంత. ఎందుకంటే గేమ్ చేంజర్లో కూడా అదే స్టోరీ. బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది, ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు, ఊపు ఉందా, ఊపేస్తుందా, ఇన్ని చెప్పా. ఈ సంక్రాంతికి కూడా ఉన్న 3 సినిమాల్లో క్లియర్ ఫేవరెట్ నాకైతే అయితే. మళ్ళీ చెప్తాను, రిలేటివ్లీ. రిలేటివ్ అనే పదం ఒకటి ఇంపార్టెంట్, లేకపోతే మళ్ళీ అది ఇది అంటారు. రిలేటివ్లీ ఉన్న 3 ఇది క్లియర్లీ మైల్స్ హెడ్ అండి. నా ఇంట్రెస్ట్ నాకు జనరేట్ చేసిన దాంట్లో మీకేమనిపిస్తుంది? ఈ ఉన్న 3 సినిమాల్లో మీ ఆర్డర్ ఏంటి? నాది ఫస్ట్ సినిమా ఏది చూడకముందు అయితే ఫస్ట్ మన ఇదే తాకు, దాని తర్వాత గేమ్ చేంజర్, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఇది బిఫోర్ వాచింగ్. ఇది సినిమా చూసాం కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్లీ అది కొంచెం అలా దూరం జరిపేసి ఫస్ట్ అయితే డాకు, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా అది ఇంక వదిలేండి కదా, అది వద్దు మనకి, దాని గురించి వద్దు. ఇది మన ఇదనమాట. మీకేమనిపిస్తుంది? మీ ఆర్డర్ ఏంటో కింద రాయండి. అలానే ఇంతసేపు ఉన్నారంటే మీకు ఒక పర్సనల్ థింగ్ షేర్ చేసుకోవాలి. బేసిక్గా మన 2015-2016లో ఒక ఫేజ్లో ఓ రింగ్టోన్ ఉండేది నాకు. మీరు గెస్ట్ చేయాలి రింగ్టోన్ ఏ సాంగ్ అని. మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను, చూసుకోండి.